ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపన్నుడా, ఆశ్చర్యకరుడా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రమయ్యా. దేవా, ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఆరాధన ద్వారా దేవా మీ నామానికి ఘనత తెచ్చుకున్నారు. అలాగే చిన్న బిడ్డల యొక్క స్తుతి ఆరాధన మీద తండ్రి, అలాగే దేవా మరి విజ్ఞాపన మీద తండ్రి మీరు ఆశలుగా ఉంటూ ప్రతి విజ్ఞాపన కూడా మీరు ఆలకించి సహాయం చేయబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మరి యొక్క సమయాన్ని తండ్రి దేవరాజు మీ హస్తాలకు అప్పచెప్తూ దేవా నాకును అలాగే తండ్రి మరి వినబోతున్న వారికి కూడా తండ్రి విజ్ఞానం ఇచ్చి నడిపించి మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నడిపించమని సహాయం చేస్తున్నామని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అవును. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనము హోషేయ గ్రంథంలో ఉన్నాం మనం. మన యొక్క మరి శుక్రవారపు బైబిల్ స్టడీలో మనం హోషేయ గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నాము. దాంట్లో 1వ అధ్యాయం మనము ముగించుకున్నాం. ఇంట్రడక్షన్ అలాగే 1వ అధ్యాయాన్ని ముగించుకున్నాము. సో మనము హోషేయ గ్రంథాన్ని పరమగీతాలకు తర్వాత మనం తీసుకున్నాము. ఎందుకనంటే హోషేయ పరమగీతాలు దేవుని ప్రేమకు అలాగే సంఘ ప్రేమకు మధ్య రిలేషన్ బంధాన్ని, సత్సంబంధాన్ని అలాగే దేవుడు ఎలాంటి ప్రేమ చేత సంఘాన్ని ప్రేమిస్తా ఉన్నాడు. అలాగే ఒకవేళ మధ్యలో సంఘం వెనకబడిపోతే మరి నిర్లక్ష్యం చేసి వెనకబడిపోతే మరలా దేవుడు ఎలాగ తీసుకున్నాడు. అలాగే మొదటి ప్రేమ ఎలాగైతే ఉందో అదే ప్రేమ కూడా అదే ప్రేమతో చివరి వరకు కూడా సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నట్లు ఆ సంఘం కొరకే తను ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఎంతగా ఎలా ఉండాలని తను అనుకుంటా ఉన్నాడో, ఆ వర్ణనంతా కూడా మరి మనం పరమగీతాల్లో చూస్తూ వచ్చాము. సంఘానికి, దేవుని ప్రేమకు మధ్య. అలాగే ఆ సంఘం యొక్క ప్రతి ఫలాల మీద హక్కు హక్కు హక్కుదారుడు కేవలం దేవుడు మాత్రమే కానీ, ఏ పాస్టర్ కాదు, ఏ వాలంటీర్లుగా పరిచారకులు కాదు, ఏ సంఘ పెద్దలు కాదు. కేవలం ప్రతి ప్రతిఫలాల మీద అధికారం కలిగిన వాడు దేవుడే. ఎవరైతే కాపుదలగా కాసిన వాళ్ళున్నారో, యజమానుడు కేవలం దేవుడు మాత్రమే. మిగతా వాళ్ళెవరైనా సరే, వారు కేవలము కాపలాదారులు. వారికి జీతము వారికి ఇవ్వబడుతుంది. అది మనము మరి పరమగీతాలు మనం పరమగీతాల్లో మనం చూసాము. 8వ అధ్యాయము 12లో మనం చూసాము. ఏమని? సొలొమోను ఆ రూ. 1000 నీకే చెల్లును. దానిని కాపు చేయు వారికి 200 వచ్చును. ఆ రూ. 1000 నీకే దేవునికి. సమస్త హక్కు, సంపూర్ణమైన హక్కు దేవునికి. ఎందుకంటే ఆయన యజమాని. సో, కాపు చేయ వారికి జీతం ఇవ్వబడతా ఉంది. సో, ఇది మనం గ్రహించాలి. ఆ తర్వాత మరి హోషేయ గ్రంథానికొస్తే పరమగీతాలు దేవునికి, సంఘానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాన్ని, ప్రేమకు ఆహ్, సంబంధించినటువంటి విషయాలను తెలియపరిస్తే, సంఘం ఎత్తబడేంత వరకు కూడా విషయాలను తెలియపరిస్తే, హోషేయ గ్రంథము దేవునికిని ఒక విశ్వాసికి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడబడతా ఉంది హోషేయ గ్రంథం అంతా కూడా. ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థానంలో మనము విశ్వాసిని పెట్టాలి. అంటే మనల్ని పెట్టుకున్నప్పుడు అది కరెక్ట్‌గా మనకు అర్థమవుతా ఉంది. కరెక్ట్‌గా అర్థమవుతుంది. గమనించాలి. పరమగీతాలు దేవునికిని, సంఘానికిని మధ్య ఉన్నటువంటి రిలేషన్‌ని వివరిస్తా ఉంటుంది. అలాగే హోషేయ గ్రంథం వచ్చేసేసి దేవునికిని, విశ్వాసికిని, దేవునికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఆ రిలేషన్ అనే దానికన్నా దేవుడు విశ్వాసికి, అది కూడా వెనకబడిన విశ్వాసికి ఇస్తున్నటువంటి హెచ్చరిక అనేది మనము చూడొచ్చు ఇక్కడ. మరి హోషేయ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం ఏం చూసామయ్యా అంటే, మరి ఒక ప్రవక్త అయినటువంటి హోషేయకు దేవుడు మరి ప్రత్యక్షమై, హోషేయ నువ్వు వెళ్లి ఒక వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు, మరి ఎటువంటి స్థితిలో, ఎటువంటి మరి ఎదురు చెప్పకుండా హోషేయ వెళ్లి పెళ్లాడినట్టు మనం చూస్తా వస్తాం. అంటే దేవుని యొక్క మాటలకు బహుశా లోపల తనకు ఎంతో కొంత బాధ ఉండుండొచ్చు.
లేదా తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మనకిక్కడ చెప్పబడలేదు. కానీ, మనము ఆలోచన చేస్తే గనక ఖచ్చితంగా ఎంతో కొంత అయిష్టంగానే ఉంటుంది. ఎవరిష్టపడతారు ఒక వ్యభిచారపు స్త్రీని పెళ్లాడడానికి? అందులోను ప్రవక్తలకున్నటువంటి స్థానం మనం చూసాం. ఇప్పుడు గనక మనము ఒక పాస్టర్ గారి దగ్గరికెళ్లి మనమే ఆ రోజు మనలో మనమే ఆహ్, ప్రశ్న వేసుకున్నాం. మీరు వెళ్లి పెళ్లి చేసుకుంటారా అని. సో, ఇప్పుడు గూడా మనం మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు గనక ఒక పాస్టర్‌ని వెళ్లి వ్యభిచారంలో ఉన్న స్త్రీని పెళ్లాడయ్యా అంటే వెళ్ళగలడా? పెళ్లి చేసుకొనగలడా? స్టేటస్ అంతా పోతుంది గదా! పాస్టర్ గారేంటి వ్యభిచారంలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇలా దేవుడు చెప్పాడు అంటే, చెప్పిన పాస్టర్‌ని నమ్మరు. దేవుడు ఎక్కడైనా అలా చెప్తాడా అనేది ఇంకో క్వెషన్ మార్క్ కూడా వస్తుంది గదా! సో, నమ్మలేరు. అటువంటి స్థితిలో కూడా హోషేయ దేవుని మాటకు లోబడి వెళ్లి వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని పెళ్లాడడం మనం చూసాము. అలా మరి ఆ స్త్రీని పెళ్లాడడం అంటే ఆషామాషీతనమా? అంత ఈజీ కాదుగా. అక్కడికి వెళ్లి ఆమెను బతిలాడాలి, ఆమెను ఒప్పించుకొని, పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత, ఆ తర్వాత మరి పుట్టినటువంటి పిల్లలకు సరే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మరి పుట్టినటువంటి పిల్లలకి కనీసము తన ఇష్టానుసారంగా తను పేర్లు పెట్టుకునే అవకాశం గూడా దేవుడివ్వల. దేవుడే జెప్తా ఉన్నాడు. ఇదిగో ఈ సందర్భాన్ని బట్టి ఇలాంటి పేరు పెట్టు. కనీసం మంచి పేర్లా అంటే కాదు. అన్నీ కూడా ఒక జడ్జిమెంటల్ నేమ్స్ అవన్నీ కూడా. అన్నీ ఒక జడ్జిమెంటల్ పేర్లుంటా ఉన్నాయి. సో, ఆ విషయంలో కూడా హోషేయకి ఎటువంటి ఆహ్, ఇది లేకుండా ఉంది. ఒక ఒక ప్రోత్సాహం గాని, ఉత్సాహం గాని ఏమి లేదక్కడ. ఆయనను దేవుని మాటకు లోబడుతూ ఒక వ్యభిచారంలో ఉన్న స్త్రీని పెళ్లాడడము, మరి తనకు కలిగిన పిల్లలకు కూడా దేవుడు ఎలాగనైతే మరి చెప్పాడో అటువంటి పేర్లను పెట్టడము మనము చూస్తూ వచ్చాము. మొదటి అధ్యాయంలో. మరి ఆ తర్వాత మనము ఆహ్, ఒకటవ అధ్యాయం హోషేయ గ్రంథము 10 వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఇక్కడ మనము ఆహ్, ఒకసారి చదువుదాం. ముందుకు వెళ్దాం. ఏ స్థలమందు మీరు నా జనులు కారు అన్న మాట జనులు వారితో చెప్పుదురో, ఆ స్థలంలోనే మీరు జీవము గల దేవుని కుమారుడై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారును, ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని ఇక్కడ మనము మొదట్లో చెప్పుకున్నాం. ఇదంతా ఈ హోషేయ యొక్క ఇది ఏ కాలంలో జరిగిందయ్యా అంటే, సొలొమోను మహారాజు తర్వాతి కాలంలో యూదా, ఇశ్రాయేలు ఇశ్రాయేలుగా కలిసినటువంటి రాజ్యము యూదాగా, ఇశ్రాయేలుగా విభజింపబడ్డాయి. కొన్ని రాజ్యాలుగా విభజింపబడ్డము. ఆ కాలంలో ఆహ్, అంటే సొలొమోను మహారాజు యొక్క కుమారుల కాలం ఇది. హోషేయ సొలొమోను మహారాజు యొక్క కుమారుల కాలంలో ఉంటా ఉన్నాడు. జెరుబాము ఈ యొక్క కాలంలో ఉంటా ఉన్నాడు. అంటే ప్రజలు బాగా సమృద్ధి కలిగి ఇక దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి సమయం ఇది. తమ తమ ఇంకా అంత సమృద్ధి ఉంది కాబట్టి, ఇక దేవుడు ఏ దేవుడైతే తమన్ని మరి ఇంతకు ముందు తమ పితరులు పూజించినటువంటి దేవుడు, అలాగే ఏ ఏ టైంలో, ఏ టైంలో మరి ఆహ్, ఏ విధంగా ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి తనను బయటికి లాక్కొచ్చారో, ఇదంతా ఇగ వాళ్ళు దాని గురించి ఏమి బాధ లేకుండా ఉన్నారాళ్ళు. దాని గురించి ఆలోచన లేకుండా ఉన్నారు. సమృద్ధి ఉంది. మన సొలొమోను మహారాజు దగ్గర నుంచి చూసుకున్నాం. సొలొమోను మహారాజు సమయంలోనే ఎటువంటి యుద్ధాలు లేకుండా ప్రశాంతమైనటువంటి సమయం. ఆ ప్రశాంతత వల్లే, సమృద్ధి వల్లనే ఏ గోలలు లేదు, ఎటువంటి యుద్ధాలు లేవు గాబట్టి సొలొమోను మహారాజు కూడా మరి పాపం చేయడానికి అవకాశము దొరికింది. అలాగే ఇంగ తన యొక్క కుమారులు వాళ్ళ పరిస్థితి చూసినా కూడా మరి వాళ్ళతో పాటు జనులందరూ కూడా హ్యాపీగా ఎటువంటి బాదరబందీ లేకుండా ఉన్నారు కాబట్టి, ఏ టెన్షన్ లేదు కాబట్టి వాళ్ళకు, ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళెలా ఉన్నారయ్యా అంటే, విచ్చలవిడిగా ఉన్నారు. ఎటువంటి భయము, బాధ లేకుండా జీవిస్తున్నటువంటి కాలంలో, అటువంటి కాలంలో ఉజ్జియా యొక్క అటువంటి కాలంలో హోషేయకు
మరి దేవుడు ప్రత్యక్షమై ఈ మాటలను చెప్తా వస్తా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు జనం అందరిని, యూదా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు మరి ఒక తన ఒక భార్యగా, ఎవరైతే వ్యభిచారంలో ఉన్నటువంటి భార్య ఉందో, ఆ భార్య స్థానంలో ఇశ్రాయేలు ప్రజలను, యూదా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పెడతా ఉన్నాడు. అలాగే హోషేయ, హోషేయ స్థానంలో దేవుడు తనని పెట్టుకుంటా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు హోషేయ స్థానంలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు హోషేయ భార్య అయినటువంటి వ్యభిచారపు స్త్రీ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క వ్యభిచారపు స్త్రీ. ఇది గమనించాలి. ఇప్పుడు ఒక విశ్వాసిని కూడా మనం తీసుకున్నప్పుడు, ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని కూడా ఒక విశ్వాసిగా మనము గమనించాలి. సో, మనం ఎప్పుడైతే వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ అని మాట్లాడుతా ఉన్నామో, అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ యొక్క వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆహ్, వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ, యూదా ఇశ్రాయేలు ప్రజలు, అలాగే ఒక విశ్వాసి. ఈ ముగ్గురు ఒకటే. ఒక్క నిమిషము. జైపాల్‌కి ఏదో ప్రశ్న ఉంది. ఒక్క నిమిషం. హ్మ్. యెషయా కాదు. హోషేయ. యెషయా గ్రంథం కాదు. హోషేయ గ్రంథం. పరమగీతాల తర్వాత మేము డైరెక్ట్‌గా హోషేయ గ్రంథానికొచ్చాము. యెషయా కాదు. ఎందుకు అంటే పరమగీతాలు దేవునికి, సంఘానికి మధ్య సంబంధాన్ని, అందుకే నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ మీకోసమే చెప్పాను. మీరు లేరు గాబట్టే. పరమగీతాలు తర్వాత డైరెక్ట్‌గా హోషేయకొచ్చినప్పుడే, పరమగీతాలు దేవునికి, సంఘానికి మధ్య, అలాగే హోషేయ అనేది దేవునికి, విశ్వాసికి మధ్య మాటలు ఉంటాయి కాబట్టి మేము దాని నుంచి దీనికి స్కిప్ అయ్యాం. పరమగీతాల తర్వాత హోషేయ గ్రంథానికి హోషేయ గ్రంథంలో ఉన్నాం మేము. సో, ఇప్పుడు హోషేయ గ్రంథం నడుస్తుంది. యెషయా కాదు. అది ఓకే గదా! జయపాల్, క్లియర్ గదా? ఓకే. డన్. సో, ఇప్పుడు హోషేయ సో, అది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే, ఈ యూదా ఇశ్రాయేలు జనాంగము విచ్చలవిడి తనంలో ఉన్నారు. ఎటువంటి బాధలు లేవు. ఈ సమయంలో వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి దేవుడేం జేస్తాడంటే, మరొకసారి మనము ఒకటో అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఒకటో అధ్యాయంలో మరి ఒక స్త్రీని పెళ్లాడమని చెప్పడము, తను వెళ్లి పెళ్లాడడము, ఇదంతా కూడా మనం చూసుకుంటూ వచ్చాము. తర్వాత ఇప్పుడేమవుతా ఉందంటే, రెండవ అధ్యాయంలో చూసుకున్నట్టయితే మొదటిగా, మీరు నా జనులని మీ సహోదరులతోనూ, జాలి నొందని వారిని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. ఈ ఒకటవ అధ్యాయం అంతా కూడా వెళ్లి ఇశ్రాయేలు వ్యభిచారంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులను వ్యభిచారంలో ఉన్న స్త్రీతో పోలుస్తూ వాళ్ళని పెళ్లి చేసుకోమని హోషేయని పంపిస్తాడు. అంటే దీనికి ఎందుకు దేవుడు ఇలా చేశాడయ్యా అంటే, నేను ఇశ్రాయేలీయులారా మీ స్థితి ఎలా ఉంది అంటే, ఒక వ్యభిచారంలో ఉన్నటువంటి ఒక స్త్రీని పోలిన స్థితిలో ఉన్నారు మీరు. అయినా వ్యభిచారంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న మిమ్ములను ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అంటే ఇంకా నా స్వాస్థ్యంగానే మిమ్మల్ని చూస్తా ఉన్నాను. నా జనులుగానే ఎంచుకుంటా ఉన్నాను. ఎంతగా అంటే పెళ్లి పెళ్లాడడం అంటే సొంతం చేసుకోవడం కదా! ఒక భార్యగా చేసుకోవడం కదా! అది తెలియపరచడం కోసము హోషేయ ప్రవక్తను దేవుడు వాడుకొని, వ్యభిచారపు స్త్రీని, ఇది ఇది నిజంగా జరిగినటువంటిది. ఇదేమి స్టోరీ కాదు. ఇది ఏదో కట్టుకథ కాదు, లేదా ఉపమాన రీతిగా చెప్పింది కూడా కాదు. జరిగిన సిట్యుయేషన్‌నే. ఇలాగున చేయమ మనం ఇర్మీయా ప్రవక్తని వాడుకొని కూడా దేవుడు అనేకమైనటువంటి చేయదగని కార్యాలు కూడా జరిగించాడు. ఇలా ఒక్కొక్క ప్రవక్తను వాడుకుంటూ, ఆ కాలంలో వాళ్ళకి అర్థమయ్యే రీతిగా దేవుడు వాళ్ళ చేత కార్యాలు జరిగించాడు. ఈ దినాన మనం చూస్తే ఒక చిన్న చిన్న పనులు కూడా మరి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుని యొక్క ఆహ్, మరి దాసులుగా చెప్పుకుంటున్నటువంటి వారు. పాస్టర్‌లు కానివ్వండి. చైర్‌లో నుంచి కింద కూర్చోమన్నా కూడా కూర్చోలేరు. నలుగురిలో పని చేయలేరు. తమకంటూ ఒక ప్రత్యేకమైన హోదా కావాలనుకుంటారు. కానీ అసలు మనం ఇర్మీయా గ్రంథం చదివితే గనక, ఇర్మీయాని దేవుడు ఎలాంటి పనులు చేయమంటాడంటే, మనుషుల యొక్క పెంటతో వంట వండి
అంటే వంట వండడం అంటే పెంటతో కింద ఈ కట్టెలు ప్లేస్‌లో పిడకలుంటాయి గదా! మనం పిడకలు దేనితో చేస్తారిప్పుడు? ఈ జంతువుల యొక్క పేడతో పిడకలు చేస్తారు. కానీ దేవుడేం జెప్తాడంటే ఇర్మియాతో, మనుషుల యొక్క పెంటతో పిడకలు చేసి, ఆ పిడకలతో కట్టెల్లాగా వాటిని యూజ్ చేసి వాడి, ఆ అన్నం తినమంటాడు. ఆ భోజనం జేయమంటాడు. ఇటువంటిది ఎందుకు జేయమన్నాడు అంటే, వారి యొక్క స్థితిని, ఇశ్రాయేలుల స్థితి ఎలా ఉందో తెలియపరచడం కోసం. ఇగో ఈ ఈ పెంట కుప్ప లాంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. ఇటువంటి స్థితిలో ఉన్నారని చెప్పబడిందన్నమాట. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూడా ఏంటయ్యా అంటే, ఆ స్థితిలో మీ స్థితి ఎలా ఉందో, మీ స్థితి ఎలా ఉందో తెలియపరచడం కోసం నేనిది చేస్తా ఉన్నాను. హోషేయ వెళ్లి ఆ యొక్క వ్యభిచారపు స్త్రీని పెళ్ళాడు. దానికి ఏంటయ్యా అంటే ఇది తెలిసినప్పుడు, ఇది విన్నప్పుడు యూదా, ఇశ్రాయేలు వాళ్ళు గ్రహించాల్సింది ఏంటయ్యా అంటే, నీవు ఈ వ్యభిచారంతో ఉన్నటువంటి మిమ్ములను నేనింకా ప్రేమిస్తూనే ఉన్నాను. మిమ్మల్ని నేను విడనాడలేదు. మిమ్మల్ని నేనింకా భార్య స్థానంలోనే నా సొంతగానే భావిస్తా ఉన్నాను అని చెప్పడానికి. అంత మాత్రమే కాదు కానీ, ఆ భార్య ద్వారా పిల్లల్ని గూడా కంటా ఉన్నాము. కంటా ఉన్నాను. హోషేయకి పిల్లలు కలిగారు. దేవుడే చెప్పాడు పిల్లల్ని కనమని. వారికి తగినట్లుగా పేర్లు పెట్టడము. అది గూడా వారి స్థితిని తెలియపరచడం కోసమే. ఈ స్థితిలో ఉన్నారు. అయినా ప్రేమించాను. అయినా ప్రేమించాను. అయితే ఇక్కడ రెండవ అధ్యాయంలో ఇంకా ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు నా జనులని మీ సహోదరులతోనూ, జాలి నొందని వారిని మీ స్వదేశీయులతోని మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరురాలినిగా చేసి, పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి, దప్పి చేత లయపరచకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు, దాని స్తనములకు పురుషులను చేర్చుకొనక ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు. నేను దానికి పెనిమిటిని కాను. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేశ్యత్వము చేసి ఉన్నది. వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనది కనుక వారి యందు నేను జాలిపడను. ఎందుకయ్య మన ఫస్ట్ అధ్యాయంలో చూస్తే దేవుడు జాలిపడి జాలిని చూపిస్తున్నట్టు మనం చూస్తాము. ఇప్పుడు ఈ యొక్క రెండవ అధ్యాయంలో ఏంటి అంటే హెచ్చరిక. ఈ హెచ్చరిక స్టార్టింగ్‌లోనే హెచ్చరికతో స్టార్ట్ అవుతా ఉంది. ఇలాగున చేస్తాను. ఎందుకు ఇంత కఠినంగా ఎందుకయ్యా అంటే, మనం ఇంకా కిందకి వెళ్తే, అది నాకు అన్నపానములను, గొర్రెబొచ్చులను, జనపనారయు, తైలమును, మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది. ఇది రీజన్. ఎందుకయ్యా రెండవ అధ్యాయం ఇంత కఠినంగా స్టార్ట్ అవుతా ఉంది అంటే, 5వ వచనంలో ఉంది. అది నాకు ఇక్కడ అది అంటే, ఆ యొక్క వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ అంటే ఇశ్రాయేలు యొక్క జనాంగము, అలాగే ఒక విశ్వాసినిగా ఇక్కడ మనం పెట్టుకుంటే, ఎలా ఉన్నారంట? ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, అన్నపానములను, గొర్రెబొచ్చును, జనపనారయు, తైలమును, మద్యమును అంటే తనకున్నటు అంతా కూడా ఇచ్చిన ఎవరిచ్చారంట? విటకాండ్రు. తన యొక్క విటకాండ్రు అంటే తను ఎవరి దగ్గర వ్యభిచారం చేస్తా ఉందో వాళ్ళని విటకాండ్రు అంటారన్నమాట. మరి అటువంటి వాళ్ళను ఆహ్, విటకాండ్రు నేను వెంటాడుదుననుకొనుచున్నది. అంటే ఆ విటకాండ్రు ఇవన్నీ తనకిస్తున్నారని తను అనుకుంటా ఉంది. ఎవరు? ఈ యొక్క వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ అనుకుంటుంది ఏంటయ్యా అంటే, ఇవన్నీ కూడా ఆ విటకాండ్రు ఇస్తా ఉన్నారని తను అనుకుంటా ఉంది. కాబట్టి తనేమనుకుంటుంది ఆహ్, వాడిని వెంటాడుతాననుకుంటుంది. ఇప్పుడేమైంది? వ్యభిచారంలో ఉంది. వ్యభిచారంలో ఉన్న ఒక ప్రవక్తని పంపించి దేవుడు తనను పెండ్లాడాడు. ఇప్పుడు పెండ్లాడిన మరి ఆ ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు తనకేమేమొస్తాయి? వ్యభిచారం అనేది తొలగింపబడింది. వ్యభిచారపు అవమానం తొలగింపబడింది. వ్యభిచారపు గృహం నుంచి విడుదల పొందింది. ఇప్పుడు తనకు కావాల్సినటువంటి మంచి వస్త్రములు ధరించుకొనుచున్నది. అలాగే ఎటువంటి హోదా? ప్రవక్త యొక్క భార్య హోదా అంటే మామూలు సాదాసీదమైన హోదానా? మామూలు హోదా కాదు గదా!
ప్రవ ప్రవక్త యొక్క భార్యగా హోదా ఇవ్వబడింది. అలాగే ప్రవక్త ఇంట్లో ఉన్నటువంటి ప్రవక్త ఇవ్వబడినటువంటి సమస్తము తను కూడా భుజిస్తా ఉంది. తనకు కూడా సమృద్ధి కలుగుతా ఉంది. ఇవన్నీ కూడా ఇటువంటి పరిస్థితిలో కూడా తనేమనుకుంటా ఉంది? ఏమనుకుంటుంది అంటే ఆహ్, తనకు తనకు సమృద్ధి అంతా అక్కడే ఉందనుకుంటుంది. ఇంతకుముందున్నటువంటి స్థితిలోనే తనకు సమృద్ధి ఉందనుకుంటుంది. ఎందుకు తను అలా అనుకుంటుంది అంటే మనం ముందు చదివితే ముండ్ల కంచె దాని మార్గములను 6వ వచనం చదువుతా ఉన్నాను. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డు వేయుదును. దాని మార్గములు దానికి కనపడకుండా గోడ కట్టుదును. అది తన విటకాండను వెంటాడి వారిని ఎదుర్కొన లేకపోవును. ఎంత వెతికినను వారు దానికి కనపడకయుందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా ఉండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదునని అనుకొనును. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలు దేవతలకు ఉపయోగించెను. కాబట్టి నా ధాన్యమును, నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసెదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రె బొచ్చును జనపనారియు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. దాని విటకాండ్లు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును. నా చేతిలో నుండి దాన్ని విడిపించు వాడొకడును లేకపోవును. దాని ఉత్సవ కాలమును, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతములని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి, అంజూరపు చెట్లను గూర్చి చెప్పినది కదా! నేను వాటిని లయపరుతును. అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టియు దాని విటకాండ్లను వెంటాడి ఉండుటను బట్టియు నేను దానిని శిక్షింతును. ఇదే యెహోవా వాక్కు. ఇదంతా చూస్తా ఉంటే మనకు అర్థమవుతుందంటే తన యొక్క స్థితిని బట్టి ఈ తను ఆహ్, ఇప్పుడు మనం ఒక విశ్వాసిని చూసుకున్నట్లయితే ఇది మనకు చక్కగా అర్థమవ్వాలంటే ఒక విశ్వాసి దేవుని దగ్గరకొచ్చిన తర్వాత, విశ్వాసంలోకొచ్చిన తర్వాత, మరి ఏదైతే పాత జీవితం ఉందో, ఆకర్షణ అనేది ఖచ్చితంగా అపవాది కలిగిస్తా ఉంటాడు. అపవాది ఆకర్షణ కలిగిస్తా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే కొదువుగా తనకు అనిపిస్తా ఉన్నాడు, ఏదైతే అన్‌కంఫర్టబుల్ పరిస్థితి ఉందో, లేదా ఏదైనా కొదువుగా అనిపిచ్చిందో, లేదా ఇది తనకి కొంచెం ఇప్పుడు తనున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఆకర్షింపబడతా ఉన్నప్పుడు దేవుడేం చేస్తా ఉన్నాడు, తనకి కంచె వేస్తా ఉన్నాడు. 6వ వచనంలో అదే ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డు వేయుదును. ఎందుకు ముండ్ల కంచె మార్గానికి అడ్డు వేస్తా ఉన్నాడంటే, బయట ఈ పాత జీవితానికి ఆకర్షింపబడతా ఉంది. ఆకర్షింపబడకుండా ఎవరైతే విశ్వాసి రక్షించబడ్డారో, మరలా పాత జీవితానికి ఆకర్షింపబడకుండా కంచె వేయబడతా ఉంది. ఆ కంచె తినకెలా ఉందయ్యా అంటే, అలాగే ఆ పాత మార్గం ఏదైతే ఉందో అది కనబడకుండా గోడలు, అడ్డుగోడలు వేయుదును. దాని మార్గములు కనపడకుండా గోడ కట్టుదును. ఇప్పుడు అలా ఉండేసరికి తిన పరిస్థితి ఎలా ఉందంటే నాకు ఒక కంజెస్టెడ్ అంటే నాకు గోడలు కట్టేసేసారు. నా మార్గానికి కంచెను కట్టేసేసారు. నన్ను కట్టి పడేశారు అనేది అనేటువంటి ఆ ఉద్దేశంలో ఉండిపోయి, ఒక విశ్వాసి ఆ ఉద్దేశంలో ఉండిపోయి ఏమనుకుంటా ఉందంటే నాకిక్కడ కంఫర్ట్ లేదు. నా పరిస్థితి ఇప్పుడు కంటే పూర్వం ఇప్పుడే ఉంది. నాకిక్కడ స్వేచ్ఛ లేదు. నాకిష్టానుసారమైనటువంటి జీవితాన్ని నేను జీవించలేకపోతా ఉన్నాను. ప్రతీది గూడా వాళ్ళ అండర్‌లో ఉండాల్సొస్తుంది. తన అండర్‌లో ప్రవక్త యొక్క అండర్‌లో, భర్త యొక్క అండర్‌లో ఉండాల్సొస్తుంది అని భావించుకుంది. కానీ అదేంటయ్యా అంటే రక్షణ కవచం అది. అది రక్షణ గోడ. ఏదైతే పాత జీవితం ఉందో దాని వైపు వెళ్ళకుండా అడ్డుకట్ట వేసేటువంటి ముండ్ల కంచె. అది కనపడకుండా వేసినటువంటి గోడ. అది దాటి అటు వెళ్ళాలని ప్రయత్నిస్తా ఉన్నప్పుడు ఇవి అడ్డుకొని తనను ఆ రాంగ్ వేలోకి, పాత జీవితంలోకి, రోత జీవితంలోకి వెళ్ళకుండా ఆపేవి. అది గ్రహించడం లేదు కానీ, నాకిక్కడ నా స్థితి ఇక్కడ ఒక స్లేవ్ లాగా, ఒక బానిసత్వపు స్థితిలో ఉందని తను భావిస్తా ఉంది. కానీ దేవుడెలాంటి వాడయ్యా అంటే, మన దేవుడు బానిసత్వంలో నుంచి బయటికి రప్పించి
స్నేహితులుగా పిలిచినటువంటి వాడు ఏమాత్రం యోగ్యత లేని స్థితిలో నుంచి పాపాన్ని తొలగించి, శాపాన్ని తొలగించి, కుమారులుగా, కుమార్తెలుగా బిరుదిచ్చినటువంటి దేవుడు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే అనేక మార్లు ఏంటి ఈ పరిస్థితి ఇలా ఉంది? ఇంతకుముందే బాగుండే గదా! నా పరిస్థితి. ఇదంతా కూడా అపవాది కలిగించేటువంటి భావన. అపవాది కలిగించేటువంటి ఆకర్షణ. నా స్థితి ఇంతకుముందే బావుంది. దేవుడిని నమ్ముకున్న తర్వాత నా స్థితి దారుణంగా అయిపోయింది. దేవుని పనిలోకి ముందుకు వెళ్తా ఉన్నప్పుడు నా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఎందుకలా అనిపిస్తా ఉందంటే దేవుడు కంచె వేశాడు. ఆ మార్గంలోకి చెడు మార్గంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు అయ్యుండొచ్చు ఇంతకుముందు నీకు స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛా మార్గం ఏంటి అంటే రక్షణ లేనటువంటి మార్గం అది. మొదటగా స్వేచ్ఛగానే ఉంటది కానీ చివరికి తీసుకెళ్ళి నరకంలో పడేస్తుంది. ఎటువంటి అడ్డుగోడలు లేవు పాపం జేయడానికి. ఎటువంటి అడ్డంకులు లేదు నీకు నరకంలో తీసుకెళ్ళి పడేయడానికి. కానీ ఇక్కడ విశ్వాసికి ఏంటి అంటే విశ్వాసి రక్షించబడిన తర్వాత తన చుట్టూ ఒక రక్షణ వలయం ఉంది. రక్షణ కంచె వేయబడింది. తన యొక్క కళ్ళకు ఆ పాత జీవితం కనిపించకుండా ఒక గోడ కట్టబడింది. రక్షణ దుర్గం కట్టబడింది. కాబట్టి ఇప్పుడు అది ఎలా భ్రమలో ఉన్నాడు అంటే విశ్వాసి ఇక్కడ నా జీవితం పాతగానే ఉన్నప్పుడే బావుంది. ఇది ప్రభువుని నమ్ముకున్నాక ఇంకా కష్టాలెక్కువయ్యాయి. అన్న భ్రమలో ఉండి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనము గమనించుకోవచ్చు. ఇక్కడ మరి ఆ వేశ్య ఎవరైతే ఈ వేశ్య స్థానంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏమనుకుంటా ఉన్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఫ్రీగా ఉన్నటువంటి ఫ్రీగా ఉన్న ఆ స్వేచ్ఛా జీవితమే బావుందనుకుంటా ఉన్నారు. ఈ దేవుని దగ్గర అది చేయకూడదు, ఇది చేయకూడదు, మోషే ఆజ్ఞలు ఇన్నున్నాయి. ఆ మోషే ఆజ్ఞలన్నీ పాటించాలి. ఇవన్నీ పాటించటం ఎందుకయ్యా అంటే దేవుని మార్గంలో వెళ్ళడానికి. దేవుని మార్గంలో నడవడానికి, దేవునికి దగ్గరగా ఉండడానికి, వారి జీవితాలు బాగుపడడానికి. ఎటువంటి మరి మోషే యొక్క ఆజ్ఞలు ఏ ఆజ్ఞలు లేనటువంటి వాడు విచ్చలవిడితనాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు దేవుడి ప్రజలు గాకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విచ్చలవిడి జీవితంలో ఉన్నారు. వారికి ఉన్నటువంటి దేవత విగ్రహాలతో వాళ్ళు వ్యభిచారం చేస్తున్నట్లు గదా! విగ్రహారాధన. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ జీవితం వీళ్ళకి మంచిగా అనిపిస్తా ఉంది. వాళ్ళకెటువంటి అడ్డుగోడలు లేవు. వాళ్ళకెటువంటి కట్టడలు లేవు. వాళ్ళకెటువంటి ఆజ్ఞలు లేవు. ఆ జీవితం వీళ్ళకి ఆకర్షణీయంగా ఉంది. ఇశ్రాయేలీయులకు ఆ జీవితం చాలా ఆకర్షణీయంగా ఉంది. అలాగే వీళ్ళకున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క రాజులందరూ కూడా ఆ యొక్క జీవితాన్ని అనుసరిస్తా ఉన్నారు. దేవుని భయాన్ని వదిలేసేసారు. ఎందుకయ్యా అంటే వీళ్ళ కాలంలో సమృద్ధి ఉంది. దావీదు అలాగే సొలొమోను మహారాజు సంపాదించినటువంటి ఆ ధనమంతా కూడా వీళ్ళు అనుభవిస్తా ఉన్నారు. ఆ సంపదనంతా అనుభవిస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎటువంటి బాధ లేదు. ఏ బాధ లేదు గాబట్టి స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నారు. ఆ స్వేచ్ఛ మరి ఆ స్వేచ్ఛ వీళ్ళని ఎటువంటి పరిస్థితులకి అంటే బయలు దేవతల యొక్క విగ్రహాలను పూజించే ఆ యొక్క విగ్రహారాధనలో ఉన్నారు కాబట్టి, ఆ విగ్రహారాధన వ్యభిచారంతో పోల్చబడింది గాబట్టి, ఆ స్వేచ్ఛ జీవితంలోకి వెళ్తా ఉన్నారని దేవుడు వీళ్ళను ఆ స్త్రీతో వ్యభిచారపు స్త్రీతో పోలుస్తూ ఇగ అక్కడి నుంచి మరలా రాలేకపోతే మీకేం జరుగుతా ఉంది? ఇప్పటిదాకా నీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఈ యొక్క ధాన్య ద్రాక్షారస తైలములు, విస్తారమైన బంగారము ఇవన్నీ ఆ విటగాండు ఎవరైతే మరి ఆ వ్యభిచారంలో ఉన్నటువంటి వాళ్ళున్నారో వాళ్ళిచ్చారని నువ్వు అనుకుంటా ఉన్నావు కానీ అవన్నీ ఇచ్చింది నేను. అవి వాళ్ళిచ్చినవి కావు. అది నీ భ్రమలో ఉన్నావు అని జెప్పేసేసి దేవుడు చెప్తూ ఒకవేళ రిటర్న్ రాకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దాని విటకాండు చూచుచుండగా నేను దాన్ని పోకిరితనమును బయలుపరుస్తును. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసి ఒకవేళ మళ్ళా తిరిగి రాలేకపోతే దేవుడు ప్రతీది కూడా తెలియపరుస్తాడు. తెలియపరచకుండా ఎప్పుడు పనిష్మెంట్ ఇవ్వట్లేదు. తెలియపరిచి సమయం ఇస్తా ఉంటాడు. సమయం ఇస్తా ఉంటాడు. సమయం అయిపోయిన తర్వాతనే శిక్షిస్తాడు. ఇక్కడ సమయం ఇచ్చాడు. హెచ్చరిస్తా ఉన్నాడు. హోషేయ ప్రవక్తను వాడుకొని హెచ్చరిస్తా ఉన్నాడు. వాళ్ళింకా ఆయనను తిరిగి తెలుసుకొని తిరిగి రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటుంది. వాళ్ళ యొక్క వాళ్ళ అవమానానికి అప్పగిస్తాను. వాళ్ళ యొక్క పండుగలను తీసివేస్తాను. వాళ్ళకి విశ్రాంతి దినాలు లేకుండా చేసేస్తాను.
వాళ్ళ ఏదైతే జీతము, అలాగే ద్రాక్షారసము, ఈ చెట్లు అంజూరపు ఈ సమృద్ధి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా అడవి జంతువులు తినేవేసేలాగా చేస్తాను అని చెప్తా ఉన్నాడు. అలాగే 13వ వచనం చూసినట్టయితే, అది నన్ను మర్చిపోయి నగులు పెట్టుకొని, శృంగారించుకొని బయలు దేవతలకు ధూపము వేసి యుండుటను బట్టియు, దాన్ని విటకాండ్లు వెంటాడుటను బట్టియు నేను దాన్ని శిక్షింతును. సో, బయలు దేవతకు ధూపం వేస్తా ఉన్నారు. దేవుణ్ణి వదిలేసారు వాళ్ళు. తమ దేవుణ్ణి, తమ పితరుల దేవుణ్ణి వదిలేసేసారు. బయలు దేవతలకు ఆరాధిస్తా ఉన్నారు. అది చాలా బాధాకరమైనటువంటిది. దేవుడు సహించనిదదే. సో, 14వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ మళ్ళీ దేవుని యొక్క ప్రేమ చూసారా? పిమ్మట వారిని శిక్షిస్తాను. శిక్షించిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఇది మనకు పరమగీతాలను జ్ఞాపకం చేస్తుంది. ఆల్రెడీ పాపంలో ఉన్నటువంటి విశ్వాసిని దేవుడు ఆకర్షించి దేవుడు తనను మరి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ వెనక్కి రమ్మని పిలుస్తూ, రాలేకపోతే వస్తే ఫైన్. రాలేకపోతే తన యొక్క స్థితిని తనకి జ్ఞాపకం చేస్తూ శిక్షించిన తర్వాత కూడా ఏం చేస్తా ఉన్నాడు? శిక్షించిన తర్వాత మళ్ళీ ఆకర్షించి అడవికి కొనిపోయి, అడవికి ఎందుకు తీసుకెళ్తా ఉన్నారయ్యా అంటే, అక్కడ ఎవరు ఉండరు. దేవుని యొక్క ప్రేమను అక్కడ ఆహ్, మరి తనకు అర్థమయ్యే రీతిలో ఏకాంతంగా చెప్పడానికి అనువైనటువంటి స్థలము. కాబట్టి అడవికి నన్ను తీసుకుపోయి అరణ్యంలోకి తీసుకెళ్ళి అక్కడ ప్రేమగా మాట్లాడతాను. అక్కడ అర్థమయ్యేలాగా ప్రేమగా మాట్లాడతాను. అంటే ఇక్కడ రాంగ్ వేలోకి వెళ్తున్నటువంటి, పాపం స్థితిలో ఉన్నటువంటి విశ్వాసిని ప్రేమించి, తప్పు తెలుసుకునేలాగా చేస్తూ, ఒకవేళ తెలుసుకొని తిరిగి రాకపోతే శిక్షించి, మరలా ఆ ప్రేమను చూపించడానికి ఎక్కడైతే అర్థమవుతుందో ఆ స్థలానికి ఆకర్షిస్తా ఉన్నాడు. విడిచిపెట్టల దేవుడు. శిక్షించేసి చంపేయట్ల. ఇది దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమ అన్య దేవతల్లో కనపడదు. అన్య దేవతల్లో కనపడదు. మనం చూసినట్లయితే ఏవైతే ఈ బయలు దేవతలు కానివ్వండి, ఆహ్, ఎవరైతే మరి ఐగుప్తు అలాగే మనము ఇప్పటిదాకా చూసుకొని వచ్చినటువంటి మరి అన్య దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం చూసినట్లయితే ఇచ్చే వాళ్ళుగా లేరు. తీసుకునే వాళ్ళని ఉన్నారు. అది కావాలి, అది అర్పించాలి, ఇది అర్పించాలి అని అడిగేవాళ్ళే కానీ, ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రేమతో తన ప్రేమతో సహా తన యొక్క మహిమను కూడా ఇచ్చినటువంటి దేవుడు, తన మహిమ స్థానంలో మనల్ని కూడా ఉంచాలని అనుకున్న దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే యేసు ప్రభు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమతో ఆకర్షించి అడవికి కొనిపోయి అక్కడ ప్రేమగా మాట్లాడతానన్నాడు. ప్రేమగా మాట్లాడి అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. అంత మాత్రమే కాదు, ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ. ఆ శ్రమల లోయలో నుంచి ఆ శ్రమ లోయను నిరీక్షణ దూరంగా చేస్తాను. శ్రమను కలిగించేది ఎందుకయ్యా అంటే శిక్షించడానికి, ఆ శిక్షణ ఎందుకయ్యా అంటే సరిచేయడానికి. సరిచేసేదానికి ఆ శిక్షనిచ్చి, ఆ శ్రమల లోయ నుంచి, ఆకోరు లోయ నుంచి నిరీక్షణ ద్వారంగా ఆకోరు లోయని మార్చేది కూడా ఎవరయ్యా అంటే దేవుడే. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు, అది అచ్చట నుండి నా మాట వినును. ఇచ్చట నుండి నా మాట వినును. ఇప్పుడు, ఇప్పుడు నా మాట వింటుంది అని జెప్పేసేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆహ్, అంత మాత్రమే కాదు. ఇంకా దేవుడు ఏమని ఆశపడతా ఉన్నాడంటే 16వ వచనము. ఇది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతువు. ఇది దేవుడు కోరుకునేది. మనం పరమగీతాల్లో కూడా చూసాం గదా! ఆహ్, ఆయన నావాడు, నేను ఆయన దానను. నావాడు, నా ప్రియుడు. ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందంతా వాడి స్థితి ఎలా ఉందంటే వ్యభిచారపు పరిస్థితిలో ఉన్నప్పుడు నా బయలు, నా బయలు, నా బయలు, బయలు, బయలు అంటూ వీళ్ళు వ్యభిచారం చేశారు. ఇప్పుడు అలా పిలవరు వాళ్ళు. ఇప్పుడు నన్ను ఎలా పిలుస్తారంటే వాళ్ళు నా పురుషుడని నన్ను పిలుస్తారని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన అది యెహోవా వాక్కు అని చెప్తా ఉన్నాడు.
ఆ తర్వాత 17వ వచనం చూసినట్లయితే, అది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకము తెచ్చుకొనకుండాను అది దాని నోట రాకుండాను నేను చేసేదను. ఇక జ్ఞాపకం తెచ్చుకోకుండా, అలాగే దాని నోట రాకుండా చేస్తా అని చెప్పేసి దేవుడు వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. అలాగే 18వ వచనం చూసినట్లయితే, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ, ఆకాశ పక్షులతోనూ, నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. ఏమనంటే, విల్లును, ఖడ్గమును, యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి, వారిని నిర్భయంగా నివసింపజేత్తును. నిర్భయంగా నివసింపజేస్తాను. ఇక ఏ భయము వారికుండదు. ఎందుకంటే ఇక వాళ్ళు బయలుదే ప్రజలు కారు. నా ప్రజలు. 19వ వచనం చూసినట్లయితే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా, అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా, అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. ఈ మాట చూసే జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. 2వ అధ్యాయం మొదట్లో ఏముంది? మీరు నా జనులని మీ సహోదరులతో జాలి నొందని వారని మీ స్వదేశులతో. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు 23వ వచనంలో? జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా, వారు నీవే మా దేవుడవని అందురు. ఇదే యెహోవా వాక్కు. ఇది దేవుడు కోరుకున్నాడు. ఇది కోరుకొని అలాగున చేయడం కోసము యాహ్! హోషేయ వెళ్లి ఆమెను పెళ్ళాడు. వాళ్ళకి తెలియపరచు. నువ్వు పెళ్లాడడం వల్ల ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు ఇదిగో ఇదంతా వివరించు. వాళ్ళు మళ్ళీ వస్తే గనక ఇలాగున నేను వాళ్ళని ఆకర్షించి, ప్రేమించి వాళ్ళని దగ్గర చేర్చుకొని వాళ్ళకి కావాల్సినదంతా కూడా సమకూర్చి ఏ ఎటువంటి ఇది తక్కువ లేకుండా వారికి చేసి వారికి నేనే వారి యొక్క పురుషుడను, వారి దేవుడను నేనే అని వారు అనే విధంగా సమస్తాన్ని మరలా వారికి ఇస్తాను. వారిని శిక్షిస్తాను కానీ మరలా ప్రేమించి దగ్గర తీసుకొని సమస్తాన్ని వారికి అనుగ్రహిస్తాను. వారు చివరికి ఎలా అంటే నీవే నా దేవుడవని అనే విధంగా అని అందురు అని ఇదే యెహోవా వాక్కని దేవుడు వారికి నిబంధన చేస్తూ యెహోషువ ద్వారా ఆ పనులను జరిగించుకుంటూ ఉన్నాడు. సో, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క మనము దీంట్లో ప్రతీది కూడా విడివిడిగా ఈ అధ్యాయాలు మనము చూసుకోవడాని కన్నా ఓవరాల్‌గా మనం మాట్లాడుకుంటూ వెళ్తాము. విడివిడిగా చూసుకుంటే ఇది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది కాబట్టి ఓవరాల్‌గానే మాట్లాడుతూ వెళ్తా ఉందాం. ఫైనల్ రిజల్ట్ ఏంటయ్యా దీంట్లో అంటే దేవుని యొక్క మరి ప్రేమతో పాటు ఆయన వార్నింగ్ ఇస్తా ఉంటాడు. వార్నింగ్ ఇవ్వకుండా ఎప్పుడు కూడా పనిష్మెంట్ ఇవ్వలేదాయన. ఎప్పుడు కూడా పనిష్మెంట్ ఇవ్వలేదు. పనిష్మెంట్ ఇచ్చినప్పటికిని ఒకవేళ వార్నింగ్ ఇచ్చి, పనిష్మెంట్ ఇచ్చి, ఆ తర్వాత కూడా మరలా ఏం చేస్తామంటే దగ్గర చేర్చుకుంటా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ విశ్వాసి తప్పిపోయినా మరలా దేవుడు చేర్చుకుంటాడు. ఇదే మనము పరమగీతాల్లో కూడా చూసాము. తప్పిపోయి నా సంఘము, అయ్యో! నేను తప్పిపోయానే. నా వాడిని నేను పోగొట్టుకున్నానే. నా దేవుడిని నేను పోగొట్టుకున్నానే. నా ప్రియుడిని నేను పోగొట్టుకున్నానే. నా భర్తని నేను పోగొట్టుకున్నానే అని వీధులు మరలా తిరుగుతూ మొదటి స్థానానికొస్తూ తనేమనుకుందంటే పోగొట్టుకున్నాననుకుంది సంఘము. కానీ దేవుడు క్షణమాత్రము తన పని మీద ఉన్నాడు. నిర్లక్ష్యం చేయలా అక్కడ. తన పని మీద తనున్నాడు. కానీ ఈలోపు సంఘం ఏమనుకుందంటే తన నిర్లక్ష్యం ద్వారా మరి ఇక స్థిరపడిపోయాం గదా! ఇక పెళ్లయిపోయింది గాబట్టి ఇక స్థిరపడిపోయామని సీనియర్స్ అయిపోయి ఇక ఎలా ఉన్నారంటే సంఘంలో ఇప్పుడు ఆహ్, ఇక మా దేవుడే గదా! ఏముందిలే ఆ స్థితికొచ్చేసేసి నిర్లక్ష్యం చేయడం వల్ల ఏం జరిగిందయ్యా అంటే దేవుడు వెళ్ళిపోయాడు. మరలా మరి మొదటి స్థితి నుంచి వెతుక్కుంటూ వచ్చినటువంటి సంఘానికి దేవుడు మరలా ఎదురయ్యి
నేను నిన్ను విడిచిపెట్టలేదు. మొదట ఏ ప్రేమ అయితే ఉందో అదే ప్రేమతో ప్రేమిస్తున్నాను. నిన్ను సంఘం ఎత్తబడేంత వరకు గూడా అదే ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. వెనకబడిపోయి తప్పిపోతుంది ఎవరయ్యా అంటే సంఘమే. ఈ యొక్క హోషేయ గ్రంథంలో చూస్తే విశ్వాసి. వెనకడుగు వేసేది విశ్వాసి. వ్యభిచారపు స్థితిలో ఉన్నది విశ్వాసి. ఆ వ్యభిచారపు స్థితిలో ఉన్నటువంటి విశ్వాసిని ప్రేమించి దగ్గర తీసుకున్న దేవుడు మరలా ఆ వ్యభిచారపు స్థితిలో మరలా వెనక్కి వెళ్తా ఉంటే మరలా శిక్షించి, మరలా ప్రేమించి, ఆకర్షించి సమస్తాన్ని ఇచ్చి, "నీవే నా దేవుడవు" అని వాళ్ళు చెప్పులాగున, "నీవే నా జనమని" వారితో చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని తెలియపరచడం కోసమే హోషేయను ఆహ్, దేవుడు ప్రేరేపించి రాయించినటువంటి, అలాగే జరిగించినటువంటి కార్యాలే హోషేయ గ్రంథము. అందులో మనం రెండవ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మనము నెక్స్ట్ ఆహ్, ఫ్రైడే మూడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఇంకేదైనా ఉంటే మనం మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఓవర్ టు యూ బ్రదర్.